ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 ప్రక్రియలో భాగంగా జిల్లాలో రూపొందించనున్న ఓటరు జాబితాను అత్యంత పారదర్శకంగా దోషరహితంగా సిద్ధం చేసేందుకు సహాయ సహకారాలను అందించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను కోరారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎన్నికల కమిషన్ సూచనల మేరకు జిల్లాలో చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, సర్ కార్యకలాపాలు, పోలింగ్ స్టేషన్ల రిజర్వేషన్లు, కొత్త పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదన వంటి అంశాలను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఈ కార్యక్రమాలు అన్ని సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సహకారాన్ని అందించాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల కమిషన్ ఈ నెల 24 వరకు పొడిగించిందని అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100% ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ ప్రక్రియ పూర్తయిందని, 88.05% ఎన్యూమరేషన్ పత్రాలు డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ టి తిప్పేనాయక్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సబ్బారపు అప్పారావు, చోడిశెట్టి రమేష్, కణం ప్రసాదరావు, పోలిశెట్టి శ్రీను, గదుల సాయిబాబా, అడవాల సత్యనారాయణ, రావూరు వెంకటేశ్వరరావు, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ ఎం జగన్నాథం, డిటి తేజ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.